ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ మురళీధర్ రెడ్డి గారిని ఒక్కగా వచ్చి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి. ఇక్కడ ఇచ్చేసినటువంటి వెలుగోడు మండల అధ్యక్షులు మరియు కార్యదర్శులు, వారి బృందానికి మరియు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం సైద్ధాంతికత పైన తెలుసుకున్నాం. భారతీయ జనతా పార్టీ మన సైద్ధాంతికతలో మిగతా పార్టీలను పోల్చుకుంటే విభిన్నమైనటువంటి దృక్పథం ఉంటుంది. ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీలో మనం చూసుకుంటే 1965లో మన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తీసుకొని వచ్చినటువంటి ఈ ఏకత్వ మానవతావాద సిద్ధాంతాన్నే ఇప్పటికి కూడా అదే సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తున్నాం. ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తయింది ఈ ఏకత్వ మానవతావాద సిద్ధాంతం అనేది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో మనం గమనించుకున్నట్లయితే పాశ్చాత్య దేశాలకు మరియు మన భారతదేశంలో వాళ్ళు ఏం ఆలోచించేవారంటే, పాశ్చాత్య దేశాలు ఎప్పుడు ఒక వ్యక్తికి సమాజానికి ఎప్పుడు ఘర్షణ జరుగుతుంది అని అనుకున్నారు. కానీ మన సిద్ధాంతంలో అది కాదు. ఒక వ్యక్తికి, సమాజానికి మరియు ఈ యొక్క ప్రకృతికి సత్సంబాధ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే భారతదేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది, ఆ దేశం సుసంపన్నంగా ఉన్నది అనేవాటి ఈ సిద్ధాంతమే ఏకత్వ మానవతావాద సిద్ధాంతం. ప్రాచ్య దేశాలు పెట్టుబడిదారీ వ్యవస్థ, కార్మికులకు ఎప్పుడు అక్కడ ఘర్షణ జరుగుతుంది. ఈ ఏకత్వ మానవతావాద సిద్ధాంతం ఆ విధంగా కాదు. మనం అందరినీ అందరికీ ఫలాలు అందాలా, సమాజము, వ్యక్తులు అందరూ కలగలుపుకొని అందరూ మంచిగా ఉంటేనే ఇది బాగా ఉంటుంది అనే సిద్ధాంతం. తర్వాత ఇంకొక అంశానికి మనం పరిశీలిస్తే వాదం. భారతీయ జనతా పార్టీ యొక్క వాదం వచ్చేసి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ యొక్క వాదం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ విజయం చేకూర్చాలా అంటే ఒక విజయమే కాదు, మన నరేంద్ర మోడీ కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఒక్కరికే విజయం కానీ, ఇంకొక వ్యక్తికి కానీ విజయం కానీ, ఒక పదవిలో ఉన్న వ్యక్తికి విజయం కానీ కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజల యొక్క విజయం అని చెప్పేసి కోరుకునేటువంటి వాదమే భారత్ మాతాకి జై. అందరూ విజయం కలుగుగాక అంటే మనం ఎక్కడ మీటింగ్ జరిగినా ఫస్ట్ మనం భారత్ మాతాకి జై అంటాం. ఈ యొక్క వాదము, ఈ యొక్క మనం తీసుకునేటువంటి ఇది అందరికీ విజయం కలుగుగాక అని చెప్పేసి, అంటే మనం కార్గిల్ యుద్ధాలలోనైతేనేమి, డెవలప్మెంట్లోనే అయితేనేమి, ఇది మన ఒక వాదం. సరే, రాజకీయంగా మనము పంచనిష్టలను తీసుకున్నాం. మనకి ఈ బుక్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ బుక్లో మనము మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు చివరగా మనకు పంచనిష్టలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క పంచనిష్టలు ఏమి? జాతీయవాదం, జాతీయ సమగ్రత మరియు అందరికీ ప్రజాస్వామ్యం, తర్వాత గాంధీ యొక్క సిద్ధాంతాలలో మనం అభివృద్ధి చెందే విధంగా, తర్వాత గాంధేయ దృక్పథం ఉండాలని చెప్పేసి, ఎక్కడ సామాజికంగా ఆర్థికంగా గాంధేయ సిద్ధాంతం ఉండాలని చెప్పేసి, అదేవిధంగా సామరస్యత, అన్ని కులాల మతాలకు సామరస్యంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా విలువలతో కూడినటువంటి రాజకీయంగా మనమంతా ఎదగాలని చెప్పేసి ఈ యొక్క పంచనిష్టలు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పంచ పరివర్తనాలు అంటే ఒక సమాజము బాగా పరివర్తనం చెందాలంటే కూడా మనం ఈ బుక్లో మనం అందరికీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనము కుటుంబ ప్రబోధన, ఇవి మనం సామాజిక సమరసత, స్వదేశీ స్వాభిమానం, తర్వాత ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ, తర్వాత పౌర విధులు, ఈ కార్యక్రమం ఇవన్నీ మనము అంటే మన స్వదేశీ ఇప్పుడు చూస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి చేతి వృత్తి వాళ్ళు ఉంటారు,
తర్వాత ఎవరికైనా కళలు ఉంటాయి, ఆర్టిజం ఉంటాయి. మనం ఎక్కడెక్కడో అంటే మన స్వదేశంలో తయారు చేసినట్టే కొన్ని రకాల విదేశీ వస్తువులు వస్తున్నాయి. వాటిని మనము లేకుండా ఇక్కడున్న వాళ్ళకే మనము చేయడము, పర్యావరణ పరిరక్షణ చేయడము, తర్వాత కుటుంబంలో మన బాధ్యత చేసుకోవడము, ఇవన్నీ ఉండాలని చెప్పేసి ఇది చెప్తుంది. తర్వాత మనం అనుసరించేటువంటి మార్గం ఏదైనా అంటే భారతీయ జనతా పార్టీ అనుసరించేటువంటి మార్గము అంత్యోదయ నుంచి వికసిత్ భారత్ వరకు. మనం ఇవాళ చూసుకుంటే ఎంతో మంది త్యాగ ఫలితాల ద్వారా మనకు స్వాతంత్రం ఆనాడు వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఆ తర్వాత ఈ యొక్క అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్తా ఉన్నారు. కానీ మన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ యొక్క వికసిత్ భారత్ను తీసుకొని రావడం జరిగింది 2047. అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యేలోపుగా భారతదేశము ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పేసి మనం నరేంద్ర మోడీ యొక్క కళలు, అదేవిధంగా అందరి యొక్క మన విశ్వాసం. ఈ విధంగా ఈ వికసిత్ భారత్లో ముఖ్యంగా 4 అంశాలపైన మనము కేంద్రీకరించాం. ఏమి అంటే ఈ 4 ఏమంటే, 1 పేదరిక నిర్మూలన. పేదరికం నిర్మూలన చేస్తేనే మన భారతదేశము అభివృద్ధి చెందుతుంది. చిట్ట చివరి వ్యక్తికి మనం ఫలాలు అందాలా అని చెప్పేసి మనం ఈ యొక్క పేద నిర్మూలన పైన మనం చేస్తున్నాం. అదేవిధంగా 2వ అంశాన్ని పరిగణిస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చెప్పేసి, పరిశ్రమలను నెలకొల్పాలని చెప్పేసి యువతకు వీలైనన్ని పథకాల రూపకల్పన చేయడం జరిగింది. మనం మొత్తం మీద చూస్తే భారతదేశం మొత్తం మీద చూస్తే 740 పైచులకు ఈ పథకాలు మనకి ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు ఉన్నాయి. ఎవరికి ఏ పథకాలు లబ్ధిలో ఉందనేది చెప్పే బాధ్యత మన కార్యకర్తల అందరిది. రైతుల దగ్గరికి పోయినప్పుడు రైతులకు చేసేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మనం మహిళలకు ఏం కార్యక్రమాలు చేస్తున్నాం, యువతకి ఏ విధంగా మన కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, అదేవిధంగా పేదలకు మొత్తం అందరికీ సంబంధించినటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా మనము యువతకు చేసే విధంగా రైతుల అభివృద్ధి, రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా, సబ్సిడీ విత్తనాలు ఇవ్వడము, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాలే. మందులు, తర్వాత ఎరువుల విషయంలోనేమి యూరియా అయితే మనకు 2200 పైచులకు ఉన్నటువంటి యూరియా ధరను మనం కేవలం 260 రూపాయలతోనే మనము చూడండి ఎంత సబ్సిడీ గవర్నమెంట్ భరాయిస్తుందో. దాదాపుగా 1900 నుంచి 2000 రూపాయల సబ్సిడీ గవర్నమెంట్గా భరాయిస్తుంది. మనకి ఏది భరాయిస్తున్నది ఎవరు? ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి దీన్ని తీసుకెళ్ళాలి, మన పార్టీని బలోపేతం చేయాలి, రైతుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ విధంగా రైతు సాధికారతను మనము రైతులు వెన్నెముక ఉన్నటువంటి ఈ రైతును మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మహిళలకు 2029 మనము రిజర్వేషన్ తీసుకొని వచ్చాం. 33% రిజర్వేషన్లు, మహిళల అభివృద్ధి, డ్రోన్ దీదీలు అంటే ఈ డ్రోన్ శిక్షణ కూడా మనం మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అంశాలపైన మనం సమగ్రంగా చర్చించుకుందాం. ఈ యొక్క కాలాంశం ఈ 30 నిమిషాలే. ఒక్కొక్క కాలాంశానికి 30 నిమిషాలు. మీకు ఏమైనా దీనిపైన ఏదైనా డౌట్స్ ఉంటే ఈ బుక్లో ఉన్నటువంటివి మీరు చదవండి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీ స్థలంలో నేను ఉంటాను మీరు అడగడానికి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర జిల్లా భారతీయ జనతా పార్టీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.